నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. ఆలయ విశిష్టత. ఆలయాల్లో దేవతా విగ్రహాలని దాదాపుగా కృష్ణశిలతో తయారు చేసి ఇక్కడి వెంకటేశ్వరుడి విగ్రహం మాత్రం ఎర్రచందనంతో ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకొని 7 వారాల పాటు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు. ఆ వెంకటను దర్శించుకోవాలంటే కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లికి వెళ్లాల్సిందే. మరి గౌతమి నది తీరాన పచ్చని పంట పొలాల మధ్య కనిపిస్తుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం. నిత్యం గోవిందనామాలు ప్రతిధ్వనించే ఈ ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉంది. శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చే ఈ స్వామిని తలుచుకొని ఏదైనా పని తలపెడితే అది తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశ్వరుని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజన సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి రోజు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలున్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేసింది కాదు, చేతితో కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకి ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్టు చెబుతారు. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సనక సనందాది మహర్షులు మహావిష్ణువును దర్శించుకుని కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో నడుస్తుందని, ప్రజలు అధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారని చెబుతూ రక్షించమని వేడుకున్నారట. దాంతో విష్ణుమూర్తి ఒకప్పుడు నౌకాపురిగా పిలిచే ప్రస్తుత వాడపల్లిలో వెలుస్తారంటూ అభయం ఇచ్చాడట. కొంతకాలానికి గోదావరి నదీ ప్రవాహంలో చందన పెట్టె కొట్టుకు రావడం ఈ ఊరి వాళ్లకు కనిపించింది. ఎవరైనా ఆ పెట్టెను తీసేందుకు ప్రయత్నిస్తే అది అదృశ్యమయ్యేదట. చివరకు ఓ వృద్ధుడికి స్వామి కలలో కనిపించి ఆ చందన పెట్టెకు సంబంధించిన ఆనవాళ్లను తెలియజేశారట. మర్నాడు ఆ వృద్ధుడు ఊరి వాళ్లతో కలిసి ఆ పెట్టె ఉన్న చోటుకు వెళ్లి దాన్ని తెరిస్తే అందులో శంకు చక్రాలతో ఎర్ర చందనంతో చెక్కిన స్వామి దివ్య మంగళమూర్తి కనిపించిందట. ఇది తెలిసి అక్కడికి వచ్చిన నారదుడు స్వామికి వెంకటేశ్వరుడని నామకరణం చేసి ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. ఈ ఆలయం పైకప్పు పైన చెక్కిన గోవింద నామాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరి ఇక్కడ పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు. వేమంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడని అర్థం. అలాగే శ్రీనివాసుడు తిరుపతి నుంచి బయలుదేరి మార్గ మధ్యలో తన అంశను ద్వారకా తిరుమలతో పాటు కోనసీమ, విశాఖ జిల్లా ఉపమాకలోని గరుడాద్రి మీద ఏర్పాటు చేశారనే కథ కూడా ఉంది. ఈ ఆలయం పైకప్పు పైన చెక్కిన గోవింద నామాలను భక్తులను ఆకట్టుకుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరి ఇక్కడ పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిత్యం వెంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మి హోమం జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ధర్మానుసారంలో వచ్చే 27వ రోజున కుడారై అనే ఉత్సవం పేరుతో 108 గంగాలతో అక్కర్ అడిసెల్ అనే ప్రసాదాన్ని స్వామికి సమర్పించే వేడుక కనుల పండుగగా జరుగుతుంది. అలాగే మార్చ్, ఏప్రిల్ నెలలో నిర్వహించే కళ్యాణోత్సవాలను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైన విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ సమేతంగా కొలువుదీరితే రుక్మిణి సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఇది ఇవాల్టి ఆలయ విశిష్టత. కీప్ వాచింగ్ దూతా మీడియా.